వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నిన్న గ్రాండ్గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ 9. అసలు బిగ్ బాస్ ఇప్పుడు కొత్త స్ట్రాటజీ ఏంటి, కంటెస్టెంట్స్ వాళ్ళ ఒక్కొక్కరి స్ట్రాటజీ ఏంటి, కామనర్స్ ఎట్లా ఆడబోతున్నారు అండ్ ఇంకా సెలబ్రిటీస్ ఎట్లా ఆడబోతున్నారు, అసలు వీళ్ళందరినీ సెలెక్ట్ చేయడానికి అసలు కంటెస్టెంట్స్ ఫెయిరా అన్ఫెయిరా వాళ్ళ సెలెక్షన్ అనేది బిగ్ బాస్లోకి, ఇదంతా మాట్లాడదాం. మనతో పాటు బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ అండ్ ఇంకా సోషల్ యాక్టివిస్ట్ శేఖర్ భాష ఉన్నారు. నమస్తే బాయ్. నమస్తే. ఎలా ఉన్నారు? సో ఎలా అనిపించింది బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఫస్ట్ ఎపిసోడ్? ఈసారి నేను నిజం చెప్పాలంటే మా సీజన్ కన్నా ఈసారి రసవత్తరంగా ఉండబోతుంది. ఎందుకంటే పిల్లికి చెలగాటం ఎలకి ప్రాణ సంకటం అంటారు కదా, అలా సెలబ్రిటీస్కి తీసుకొచ్చి కామన్ మ్యాన్ టైప్లో పడేశాడు, కామన్ మ్యాన్స్ని తీసుకొచ్చి సెలబ్రిటీస్ని చేశాడు. ఓకే, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అన్నట్టుగా కామన్ మ్యాన్స్కి ఏమో లగ్జరీ హౌస్ ఇచ్చాడు, సెలబ్రిటీస్ని తీసుకెళ్ళి అవుట్ హౌస్లో పెట్టారు అనమాట. అంటే సెలబ్రిటీస్కి అవమానాలు ఒకదాని తర్వాత ఒకటి, తింటుంటే లేచి వెళ్ళిపోండి, ఇలాంటివన్నీ, మీకు తినే ఇంకా అర్హత రాలేదు, మీరు సంపాదించుకోవాలి, ఇలాంటివన్నీ అనమాట. అది మనకేం కర్మ రా, ఇంత బతికి ఇక్కడికి వచ్చి అని చెప్పి వాళ్ళు ఈగో టచ్ అయినప్పుడు అది ఫ్లేర్ అయ్యి వాళ్ళు బరస్ట్ అయ్యి అది ఇది 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 మాకు కావాలి, ఇదే కమాన్ ఫైర్. సో ఆ బిగ్ బాస్ ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ప్రేక్షకులు ఇది కోరుకుంటున్నారా? ప్రేక్షకులకి బాగానే ఉంటుంది, ప్రేక్షకులకి కావాల్సింది ఇదే కదా. యాక్చువల్గా సీజన్ 7లో పల్లవి ప్రశాంత్కి ఎక్కువగా సపోర్ట్ రావడం, సెలబ్రిటీస్ మీద కొంచెం వీళ్ళందరికీ కూడా యాంటీగా నెగిటివ్ ఫీలింగ్ రావడం, ఇదంతా చూసిన తర్వాత బిగ్ బాస్కి ఏమన్నా ఈ కొత్త ఐడియా, ఈ స్ట్రాటజీ కామనర్స్లో కొంచెం బిగ్ బాస్ పైన కొంచెం అటెన్షన్ క్రియేట్ చేయడానికి కామనర్స్ అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళని వాళ్ళని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయడం, ఈ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు అనుకోవచ్చు. స్ట్రాటజీ ఎందుకు ఉపయోగిస్తాడో అనేది తెలియదు కానీ మంచిగా అంటే హీ హిట్ ద నెయిల్, పర్ఫెక్ట్గా కొట్టారనమాట. నేను యాక్చువల్గా చెప్పాలంటే కామనర్స్ని మొత్తం సెలెక్ట్ చేసేస్తారేమో అనుకున్నా ఫస్ట్ అగ్ని పరీక్ష పెట్టి, బట్ లేదు, సెలబ్రిటీస్ని తీసుకొచ్చారు. సెలబ్రిటీస్ని తీసుకొచ్చి వాళ్ళ ఆహాన్ని టెస్ట్ చేస్తారన్నమాట. సో ఇక్కడ సెలబ్రిటీస్ ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు, వాళ్ళు నిజంగానే అంటే మీ సెలబ్రిటీస్ అని కొమ్ములు ప్రదర్శిస్తారా, లేదు కామనర్స్గా వాళ్ళతో కలిసిపోతారా అనేది ఇక్కడ ఫస్ట్ టెస్ట్కి ఉపయోగవుతుంది. అట్ ద సేమ్ టైం కామనర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం ఇదిగానే ఉన్నారు, వీళ్ళని అలా కూర్చోబెడితే వీళ్ళు కొమ్ములు తెచ్చుకొని వాళ్ళని ఏదైనా అంటారా అనే దీంట్లో కూడా చూస్తుంటారు అనమాట. ఇవంతా కూడా బేసికలీ నామినేషన్స్కి, ఫస్ట్ నామినేషన్స్కి రగులుతున్న ఇది రైట్ అవే డే 1 నుంచి మొదలెట్టేశారు. ఓకే, మాకు ఇచ్చినట్టు టైం కూడా ఇవ్వలేదు. కంటెస్టెంట్స్ సెలెక్షన్ అనేది ఫెయిరా అన్ఫెయిరా ఇప్పుడు కామనర్స్ ఆర్ సెలబ్రిటీస్ ఎవరైనా? ఇంకా ఫెయిరా అన్ఫెయిరా అంటే ఇప్పుడు బిగ్ బాస్కి బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఆయనకి కూడా కష్టాలు ఉంటాయి. అందరూ కూడా వస్తాము అని చెప్పారు, వాళ్ళకి వేరే కండిషన్స్ అడుగుతారు, నాకు ఇది కావాలి, ఇది చేయాలి, ఇది కుదరదు, రెమ్యునరేషన్ కావచ్చు, ఇంకా రకరకాలు. సో అలా చాలాసార్లు కంటెస్టెంట్లు వచ్చి వెళ్ళిపోతారు. మన ఆ పికిల్స్కి పచ్చడికి సంబంధించి ఒక అమ్మాయి అమ్మాయి వస్తుంది అనుకున్నారు, ఆ అమ్మాయి రాలేదు. సో ఇలా కొంతమంది వస్తారు అనుకొని మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే సడన్ సర్ప్రైజులు కూడా ఉన్నారు మనకి. ఓకే, సుమన్ శెట్టి వచ్చారు అండ్ భరణి వచ్చారు. సో కంటెస్టెంట్స్ అయితే బాగానే ఉన్నారు. నాకు ఆన్ బోర్డ్ చూసినప్పుడు అయితే సామాన్యులు కావచ్చు అండ్ అలాగే సెలబ్రిటీస్ కావచ్చు. చిన్న కంపారిజన్ చేసుకుంటే మా ప్రతిసారి కూడా ఒక ఆంటీ హౌస్ వైఫ్ కేటగిరీలో ఒకళ్ళు, మా టైంలో బేబక్క, ఈ టైంలో సంజన గర్లాని అనుకుంటాను, ఆవిడ మొత్తం ఫ్యామిలీని అంతే కూడా వదిలిపెట్టేసి వచ్చాను అని చెప్పి ఆవిడ ఒక పెద్ద కళగా అక్కడ. అలాగే మా టైంలో చిత్తరపిడి అంటే ప్రేరణ ఉండేది, తప్ప మాట్లాడుతూనే ఉండేది, వెరీ యాక్టివ్గా ఉండేది. ఈ టైంలో ఈసారి దమ్ము శ్రీజ. సో ఇలా మమ్మల్ని ఆ టైంకి ఈ టైంకి మ్యాచ్ చేస్తూ, బట్ ఈసారి మిస్సింగ్ ఏంటంటే ప్రతిసారి ఒక ఆర్జే వచ్చేవాడు, ఈసారి ఎక్కడ కూడా ఆర్జే అనే కేటగిరీయే కనబడలేదు. లాస్ట్ టైం నేను వచ్చాను ఆర్జేగా, అంతకు ముందు సీజన్లో కూడా కొంతమంది ఆర్జీస్ వచ్చారు, 7లో మిస్ అయ్యారు అనుకుంటా, ఆర్జీలు వెళ్ళారు. ఓకే, సో అంటే ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మాట్లాడితే, సో వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, వాళ్ళ దగ్గర నుంచి అనుకున్నంత స్టఫ్ కంటెంట్ బిగ్ బాస్లో వాళ్ళు ఇవ్వగలుగుతారా,
ఏంటి అనేది కంటెస్టెంట్స్ గురించి మీరు అబ్జర్వ్ చేసింది ఇప్పుడు ఇంకా ప్రిలిమినరీ అబ్జర్వేషన్ జస్ట్ ఇది బేసిక్ వాళ్ళని చూడగానే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళు ఏం చేయగలరు అనే దాన్ని అండ్ ఈ రోజు వచ్చిన ప్రోమోస్ సంబంధించిన ఎపిసోడ్ సంబంధించి బట్టి మనం చిన్న ఎస్టిమేషన్ మాత్రమే ఇది. బట్ అంతకన్నా ముందు మనం చెప్పుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈసారి హౌస్ సెటప్ కానీ ఆర్ ఎల్స్ థీమ్ కానీ ఇది చదరంగం కాదు రణరంగం. అంటే ఈసారి చదరంగం అంటే ఏంటి మైండ్ గేమ్, రణరంగం అంటే డేస్ కోడేసుకోవడం. సో ఇట్ విల్ బి మోర్ ఫిజికల్ అనేది డౌట్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఆ కంటెస్టెంట్స్ తోటి ఇప్పుడు సెలబ్రిటీకి కామన్ మ్యాన్కి స్టేజ్ మీదే ఈ పుషప్స్ పోటీలు ఏమన్నా. బట్ నాకు కొన్ని మరీ ఓల్డ్ ఫార్మేట్లో అనిపించింది. ఇప్పుడు చాలా చోట్ల జరిగింది ఈ పుషప్. ప్రతి ఒక్కటి ఏమన్నా పుషప్ తప్ప ఇంకేం దొరకదా, కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయొచ్చు కదా అనిపించింది అక్కడ. అట్ ద సేమ్ టైం కొన్ని స్టేజ్ మీద సెలబ్రిటీస్ని తీసుకొచ్చేటప్పుడు, భరణి గారిని తీసుకొచ్చేటప్పుడు ఆయన ఒక పర్టికులర్ లాకెట్ని ఏదో నేను తీసుకెళ్ళాలి అని చెప్తే చూపించినప్పుడు లేదు మీరు కుదరదంటే మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పినప్పుడు లేదు మళ్ళీ బిగ్ బాస్ పిలిచాడు అనేది ఇది కొంచెం డ్రామా లాగా అనిపించింది. అది ముందుగానే ప్రీ ప్లాన్డ్ అన్నట్టుగానే అనిపించింది. సో ఒకవేళ కనుక అది నిజమైతే హ్యాట్స్ ఆఫ్ టు భరణి. అంటే బిగ్ బాస్ కన్నా తన యాటిట్యూడ్ ఎక్కడ కూడా వదులుకోలేదు అనే దానికి. బట్ నాకు ఎక్కడో అది కొంచెం కల్పితం, ఫిక్స్డ్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలాసార్లు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి ఫేమస్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ ఉన్నాడు, ఆయన మిమిక్రీ కావచ్చు, పంచెస్ కావచ్చు, వీటికి ఫేమస్. సో వాళ్ళతో తీసుకొచ్చి ఇక్కడ ఆడిస్తున్నప్పుడు లైక్ నీకు ఇది వచ్చు కదా ఇది చేయి, మిమిక్రీ చేయి, అక్కడ చేసింది ఇక్కడ చేస్తే మళ్ళీ ఏముంటుంది. సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆన్ ద స్పాట్ ఇంప్రూవైజ్ చేసుకుంటూ అక్కడికి వచ్చే ఇదే బాగుంటుంది. సో అదొకటి. నేను కంటెస్టెంట్స్ వైజ్ మామూలుగా చూసినప్పుడు ఫస్ట్ కామనర్స్ గురించి మాట్లాడాను. మాస్క్ మ్యాన్ హరీష్, ఆయన అటైరు, ఆయన కూల్ అండ్ కంపోజ్నెస్, అసలు నవ్వు అనేది కనిపించదు ఆయన మొహంలో, చాలా సీరియస్గా ఉంటాడు. బేసికలీ ఈజ్ ఎ సంచాలక్ మెటీరియల్. ఓకే, అంపైర్గా నాకు తెలిసి మీరు గమనించండి, ఈ ఫ్యూచర్లో బిగ్ బాస్లో జరగబోయే కంటెస్టెంట్స్లో వీళ్ళు ఈయన మ్యాక్సిమం అంటే ఈయన అంపైర్గా పెడుతుంటారు, సంచాలకుగా పెడుతుంటారు. ఈయన కరెక్ట్గా డిసిషన్లు చేస్తాడా లేదా అనే దాని మీద ఎక్కువగా ఉంటుంది. తర్వాత డెమాన్ పవన్, ఫిట్ గాయ్, నైస్ లుకింగ్ గాయ్. సో పుషప్లు అనుకుంటా తను మేబీ అథ్లెటిక్గా గేమ్స్ వీటిలో పార్టిసిపేట్ చేయొచ్చు యాక్టివ్గా. బట్ మైండ్ గేమ్స్ ఎంతవరకు ఆడతారనేది నాకు అక్కడ డౌటే. ఇక మర్యాద మనీష్ పాపం చావు తప్పి కన్ను లొట్టపోయి ఆఖరి సెకండ్ పాపం ఆయన్ని సెలెక్ట్ చేశారు. అది కూడా అగైన్ నాకు ఇంకొంచెం ఆ డ్రామా బాగా పండించి ఉండొచ్చు స్టేజ్ మీద అనిపించింది. ఎందుకంటే అంతా అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. 14 కంటెస్టెంట్స్ కదా, లాస్ట్ టైం కూడా మేము 14 మందే. ఈసారి శ్రీముఖి వచ్చి నాకు సార్ ఆగండి, ఒక్క మాట, ఇంకొకళ్ళు అని చెప్పి ఆ అమ్మాయి అడగడం, ఓకే అని చెప్పి ఈయన అనడం, చూసే వాళ్ళకి ఇది డ్రామా అని అర్థమైపోతుంది. బట్ సీరియస్లీ నిజంగానే ఏదో ఒక సిచ్యువేషన్లో అలా ఒకళ్ళని ఎంటర్ చేయడం అనేది ఒక ఛాన్స్ తీసుకొచ్చి ఉంటే దట్ కుడ్ బి సంథింగ్ డిఫరెంట్. సో ఇట్స్ ఓకే, సమ్టైమ్స్ ఈ డ్రామా అని తెలిసి కూడా మనకి ఓకే. తర్వాత అట్లీస్ట్ ఆ మర్యాద మనీష్ని ఎంటర్ చేసేటప్పుడైనా సరే ఆయన ఎమోషన్స్ కొంచెం గట్టిగా క్యాప్చర్ చేస్తుంటే బాగుండేది. ఆయన కామ్గా నడుచుకుంటే ఆ టైంలో ఎలా ఉంటుందంటే ఒక బిగ్ బాస్ అవకాశం మిస్ అయిపోయి వెనక్కి నడుచుకుని వెళ్ళిపోతుంటే అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత టక్కుమని వెనక్కి పేరు పిలిస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అంత దూరం పోనివ్వలేదు, అది బిగ్ బాస్ ఆ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాడు అనిపించింది. అందరూ వెళ్ళిపోతుంటే లాస్ట్న శ్రీముఖి వచ్చి ఎలా వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఏదో ఒకటి చేసి తీసుకురావడం, సంథింగ్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపించింది. అది క్లియర్ కట్గా తెలిసిపోతుంది డ్రామా అనేది. బట్ అట్లీస్ట్ వాళ్ళకైనా తెలుసా లేదా అనేది డౌట్ నాకు. మేబీ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఇదొకటి. నెక్స్ట్ మర్యాద మనీష్, ఇంకెవరు, డాక్టర్ ప్రియా. సో ఆవిడ కొంచెం కూల్ అండ్ కంపోజ్డ్గా ఉంది. చూడాలి ఆవిడ గురించి ఇక్కడ నేనేమి గట్టిగా చెప్పలేను. బట్ శ్రీ ఈజ్ బాంబ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, దమ్ము చూపించేలా ఉంది. దమ్ము చూపిస్తుంది, విపరీతమైన ఎనర్జీ ఉంది, చక్కగా స్మైలీ ఫేస్ ఉంది, ఆ కళ కనబడుతుంది. అండ్
కాన్ఫిడెంట్గా కూడా ఉంది అమ్మాయి. షీఈ్ లైక్ టెల్లింగ్ నేను సెలెక్ట్ అవుతాను నాకు తెలుస్తారు ఫస్ట్ నుంచి, నేను కప్పు కొట్టుకొస్తాను నాకు తెలుస్తారు ఫస్ట్ నుంచి. మేబీ నాకు అదే అనిపిస్తుంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాన్సెప్ట్లో ఒకవేళ కనుక కామనరే గెలిస్తే అది బిగ్ బాస్కే ఒక హైలైట్లా ఉంటుంది. ఇప్పుడు సెలబ్రిటీ గెలిచాడు అనుకోండి, సర్లేరా వీళ్ళు మా స్టార్ మా నుంచి పట్టుకొచ్చేస్తుంటారు ప్రతిసారి వాళ్ళు వీళ్ళు అని చెప్పారు కాకుండా పల్లవి ప్రశాంత్ గెలిచినట్టు, లేకపోతే ఒక కామనర్ నాకు తెలిసి చూస్తుండండి ఈ బిగ్ బాస్ గెలవబోయేది ఒక కామనరే. అందులోనూ ఫీమేల్ ఇప్పటి వరకు టైటిల్ పెట్టుకోవచ్చు కావాలంటే. ఈ బిగ్ బాస్ సీజన్ గెలవబోయేది ఒక కామనరే. యా, ఫీమేల్ మేల్ అనే నేను చెప్పలేదు. ఇప్పుడు శ్రీజ విషయంలో ఒక చిన్న మైనస్ ఏంటంటే ఓవర్ ఎంతూజియాజం కనిపిస్తుంది ఆమె. ఓకే, ఎప్పుడైతే ఆమె హౌస్లోకి ఎంటర్ అయిందో అప్పటిదాకా నేను నైస్ గుడ్ వెరీ గుడ్ అనుకుంటూ ఉన్నా. బట్ ఒక ఎవరు వచ్చినా సరే ముందు నేనే వెళ్ళి పలకరించాలి, ముందు నేనే కనబడాలి అనే ఒక ఆత్రం కనబడుతుంది. మేబీ 2-3 రోజులు అది సబ్సైడ్ అవ్వచ్చు, బట్ కంప్లీట్ న్యాచురాలిటీ కనిపించట్లేదు. అలాగే మన కళ్యాణ్. సో మీరు క్రికెట్లో ఒక ఆయన ఎవరు ఉంటారు, ఆయన వికెట్ దిగానే ఠక్ మన సెల్యూట్ కొట్టారు, తెలుసా నీకు? ఆ టైప్లో మనోడు ఎక్కడ పడితే అక్కడ సెల్యూట్లు కొడుతున్నాడు. బట్ యా, ఫస్ట్ టైం ఒక సోల్జర్ రావడం కూడా మంచిగా అనిపించింది. అండ్ వీళ్ళకి ఏంటంటే ఒక ఎడ్జ్ ఉంటుంది ఈ గేమ్స్ ఆడడంలోను వాటిలోను. మా టైంలో నైనిక అని ఒక అమ్మాయి అండి, లైక్ డాన్సర్, వెరీ గుడ్ అథ్లెట్ అనమాట. ప్రతిసారి ఆ కేటగిరీలో ఒకళ్ళు వస్తుంటారు. ఈసారి నైనిక కేటగిరీలో నేను చెప్పాలంటే మా సృష్టి వర్మ అని చెప్పచ్చు. షీఈ్ ఆల్సో వెరీ అథ్లెటిక్ అండ్ పార్టిసిపేట్ చేస్తారు బాగా, మనం ఆవిడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో అవన్నీ చూస్తే. సో ఆ కేటగిరీలో ఆవిడ ఉండి ఉండొచ్చు. బట్ ఆ టైంలో మేము ఈ గేమ్స్ ఇవన్నీ ఎక్కడాలు దూకడాలు పట్టుకోవడాలు తాళ్ళు పట్టుకొని వేలాడాలి ఇట్లాంటి గేమ్స్ వచ్చినప్పుడు ఆడపిల్లలు ఏం ఆడతారులే అనుకునే దీంట్లో కూడా అందరూ ఆడపిల్లలు ఆడారు. ఇక్కడ నైనిక ముందు అసలు మగాళ్ళు కూడా దిగదొడిపోయారు, అంత బాగా ఆడింది. సో అలా సర్ప్రైజెస్ ఉంటాయి చెప్పలేం. ఈ అబ్బాయి అలాగే అబ్బాయిలు కూడా లైక్ మనకి ఆ టైంలో బాగా ఫిట్గా ఉండే వాళ్ళు ఎవరంటే నిఖిల్, అలా కొంతమంది మంచి అథ్లెటిక్గా ఉండేవాళ్ళు. ఆ కేటగిరీలో మనం ఇతన్ని చూడొచ్చు, కళ్యాణ్. ఇక లెట్స్ కమ్ టు సెలబ్రిటీస్. అందరికీ బాగా తెలిసిన వీళ్ళు ఎమాన్యుయల్ అండ్ మన రీతు, తనూజ. సో బేసికలీ జనాలందరికీ ఇక్కడ ఒక చిన్న ఇది వస్తుంది అనమాట. సరే అట్లీస్ట్ మీరు కామనర్స్ని అయితే తీసుకున్నారు, ఎంత స్టార్మా అయినంత మాత్రాన ప్రతిసారి ఒక బ్యాచ్ అక్కడి నుంచి అంటే వీళ్ళు తెలిసిన వాళ్ళు. మా టైంలో కూడా అదే అయింది, ఒకరికొకరు తెలియడం వల్ల మేము కొంచెం ఐసోలేట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయిపోవడం, వాళ్ళు మాట్లాడుకోవడం ఇట్లాంటివి. సో ఈ టైంలో కూడా మనకి ఇలా కొంతమంది తెలిసిన. బట్ ఇమాన్యుయల్ ఈజ్ ద మోస్ట్ నోన్ ఫేస్, ఎందుకంటే రోజు టీవీలో కనబడుతుంటాడు, చక్కగా అందరూ పలకరించడం, అందరూ రాగానే ఫస్ట్ ఇమాన్యుయల్ని గుర్తుపట్టడం అనేది ఇది. బట్ జోకుల విషయంలో ఇంకా ఎవరు ఈ జోక్ వేయలేదేమో, నేను ఉండింటే ఇప్పటికే పడిపోయిండేది. అక్కడ బిగ్ బాస్ చేయాల్సినవి చేయకూడనివి, డూస్ అండ్ డోంట్స్ అనేది ఒక మాన్యువల్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ మాన్యువల్ చదివా, ఈ మాన్యువల్ అని అడిగారు. అలాగే తనూజ కూడా సేమ్ ప్రోడక్ట్, సీరియల్ అలాగే. అయితే తనూజ ఎంటర్ అవుతూనే లోపలికి ఎవరు వచ్చారు, సెలబ్రిటీ రాగానే హాయ్ ఐఎమ్ తనూజ, యూ కెన్ కాల్ మీ తను అంటే ఏం కాంపిటీసి తను అంటే తనవు కదా అని చెప్పి ఇలాంటి పంచులన్నీ మిస్ అయిపోయి నేను ఇంటికి పడి ఉండేవాళ్ళని ఆలోచించుకుంటుండేవాడిని. బట్ సో ద నెక్స్ట్ ఐ థింక్ వీళ్ళల్లో ఇమాన్యుయల్ని ఇప్పుడే ఆల్రెడీ ఫ్లోర్ క్లీనింగ్ డ్యూటీలు పడేశారు పాపం. అంత పొట్టేసుకొని అంత బాడీ వేసుకొని ఆయన ఇప్పుడు ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకుంటూ ఒక సింపతి. మీరు అడిగారు ఈసారి సింపతి స్టార్ ఎవరన్నా ఉన్నారంటే ప్రస్తుతానికైతే అది ఇమాన్యుయలే. బట్ ఈయన కూడా ఒక కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ అయిన మనిషి, అదే స్టేజ్ మీద కూడా అదే చెప్పినట్టు ఉన్నాడు. బట్ సెలబ్రిటీగా చాలా రోజులు వెలుగుందాడు కాబట్టి మరి ఆ కామన్ మ్యాన్ గుర్తున్నాడా లేకపోతే సెలబ్రిటీ అహన్ తలకెక్కిందా అనేదే ఇక్కడ టెస్ట్ జరగబోతుంది బేసికలీ. అదే మెయిన్ ఈ సీజన్ మొత్తానికి బ్యూటీ అదే. ఇప్పుడు ఇమాన్యుయల్ ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాడు, ఆయనకి డ్యూటీ ఇచ్చిన మాస్క్ మ్యాన్ హరీష్ అనుకుంటా. సో ఆయన ఊరికే వచ్చి బాగా చేస్తున్నారా
అవి మీరు చాలా కష్టపడుతున్నారని అంటే ఆయనకి కొంచెం గుచ్చినట్టు ఉంది, కొంచెం ఎక్కడో హర్ట్ అయిన ఫీలింగ్ అనేది బయటకు వస్తుంది. సో ఇమాన్యుయల్కి అరే నాకు అంటే ఈయన ఏమంటాడు తర్వాత, ఎప్పుడైనా నాకు అవకాశం వస్తే వీడికి ఇస్తా అని చెప్పి కూడా చెప్తుంటాడు అనమాట. రీతు ఎంతకాలం కామెడీ చేసినప్పుడు ఫైర్ బయటకు వస్తాము, ఫైర్ అంటాడు. అదే 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 బేసికలీ బిగ్ బాస్ నీలో ఉన్న అసలు బయటికి తీసుకొస్తాడు. అట్ ద సేమ్ టైం ఈసారి సెలబ్రిటీస్కి అవమానాలు, కష్టాలు వీటన్నిటిని తట్టుకుని వాళ్ళు ఉండగలరా, వద్దురా బాబు నేను వెళ్ళిపోదా అని చెప్పి వాళ్ళు వచ్చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? లాస్ట్ టైం మా దాంట్లో కూడా అలా మధ్యలో వచ్చేసిన వాళ్ళు, లైక్ మణికంఠ నా వల్ల కదా ఇంకా నేను వచ్చేస్తా అని చెప్పి వచ్చేసాడు కదా. సో ఇలా కొన్నిసార్లు మీరు కూడా అట్లాగే, నేను అది కొడుకు పుట్టాడు నేను వచ్చేసాను, నేను అదే వచ్చేసాను కానీ బట్ దట్ ఈస్ ఉండలేక రాకపోవడం కాదు. మనోడు యాక్చువల్గా మణికంఠ అనే పాపం తనకి కొంచెం హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది. సో అలా అవుతుంటాయి. ఇక భరణి ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మేబీ అదే యాటిట్యూడ్ కంటిన్యూ చేస్తారా? నాగబాబు గారు ఆల్రెడీ ట్వీట్ చేసినట్టున్నారు ఆయన గురించి, విష్ చేస్తాం వాళ్ళ కాంపౌండే కదా. ఓకే. సో ఐ థింక్ ఈసారి భరణిని మా దాంట్లో ఆదిత్య ఓంతో కంపేర్ చేయొచ్చు యాజ్ ఇట్ ఈస్. సో ప్రతిసారి అంటే మా దాంట్లో ఒక హీరో, లిటరల్లీ సెలబ్రిటీ ఆయన, ఎప్పటి నుంచో సినిమాలు ఎన్నో చేశాడు ఆయన. అటువంటి ఆయనతో మేము జర్నీ చేశాను. నేను యాక్చువల్గా ఎక్కువ జర్నీ చేసింది ఆదిత్య ఓం అండ్ నబిల్ తోటి. ఎక్కడ కూడా పాపం ఆ ట్యాంట్రమ్స్ కానీ హీరోని కానీ ఎక్కడా లేదు. ఇమాన్యుయల్ చేసినట్టు ఆయన ఫ్లోర్ క్లీనింగ్ అంతా చేసుకుంటూ ఉండేవాడు. ఆ సింపతి ఆయనకి ఎక్కువ ఉండింది యాక్చువల్గా. బట్ అదే అంటే అంత ఎదిగే కొద్దీ వదగమంటారు కదా, అది ఆదిత్యంలో ఆయన 2-3 పోట్లు పొడిచాడు అనుకోండి, అది వేరే విషయం. బట్ స్టిల్ హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్, నైస్గా. ఆ మంచి పేరు అనేది చాలా మందికి లేదు. ఇన్ఫ్యాక్ట్ పెద్ద పెర్ఫార్మెన్స్ లేకపోయినా కూడా ఆయనకి, అంటే ఆయన తెలుగు మనలా అంత ఇదిగా లేకపోయినా కూడా ఆయన్ని అన్ని వీక్స్ ఉండించడానికి కారణం ఏంటంటే ఆయన హంబుల్నెస్ అండ్ డౌన్ టు ఎర్త్. ఓకే. లైక్ సోనియా లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి సోనియాని ఎలిమినేట్ చేశారు కానీ ఈయన ఉండిచ్చారు. సో సోనియా అంటే మామూలుగా కాదు అసలు, నామినేషన్స్లో రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా ఉండేవి, బర్స్టింగ్లు అన్నీ ఉన్నా కూడా కామన్ కంపోజ్డ్గా ఉన్న ఆదిత్యము ఆవిడ దాటి ఉన్నాడు కొన్నాడు. సో మేబీ భరణి గారు ఆ కేటగిరీలో చూస్తున్నాను నేను. ఆదిత్యకి దగ్గరలో నేను భరణి గారిని చూస్తున్నాను. ఓకే. అలాగే ఇక ఆశాసేన్ గారు, పతి పత్ని రోలో ఓ క్యారెక్టర్స్ మన తెలుగులో బాగా పెట్టింది పేరు ఈవిడ. లైక్ ఆవిడ మనకి యాక్చువల్గా 2-3 సాంగ్స్ ఏవి చూపించారు కానీ అసలు చూపించాల్సిన సాంగ్ చూపించలేదని నాకు అనిపించింది. సర్దుకు పోదాం అని ఒక సినిమా, దాంట్లో సౌందర్య గారు జగపతి బాబు పెళ్ళి 7 ఏళ్ళ తర్వాత ఈవిడ ఎంటర్ అవుతుంది లైఫ్లో. చాలా బాగా చేస్తారు క్యారెక్టర్. ఆ పాటలు కూడా చాలా బాగుంటాయి. ఆశాసేనికి టాప్ మోస్ట్ సినిమా నాకు తెలుసు అది ఎందుకు మిస్ చేశారో ఏవీలో. బట్ యా ఐ డోంట్ నో, ఈ రేంజ్ సెలబ్రిటీ ఆశాసేని లాంటి వాళ్ళు ఇప్పుడు ఫ్లోరా సైని అని చెప్పుకుంటున్నారు. బట్ తెలుగు ప్రేక్షకులంతా ఆశాసేని అంటేనే గుర్తుపడతారు. సో మరి ఎంత తట్టుకోగలరు చూడాలి. బిగ్ బాస్కి ఏంటంటే వాత పట్టడం తెలుసు, వెన్న రాయడం కూడా తెలుసు. వాళ్ళు ఎప్పుడైతే చేయి జారిపోతుంటారో అనిపిస్తుంటుందో ఏదో రకంగా ఉంచుకోవడానికి, అంటే గేమ్లో ఏదో చేస్తారు ఆయన. అలా నెక్స్ట్ సంజన వచ్చి లైక్ మా దాంట్లో బేబక్క, సో హౌస్ వైఫ్. అప్పుడే ఆవిడ ఆల్రెడీ కిచెన్ బాధ్యతలు అవన్నీ తీసుకోవడం. మేబీ మా బేబక్క చేసిన తప్పులు ఈవిడ చేయకుండా, యాటిట్యూడ్లో అలాంటివి లేకుండా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. బేబక్కి యాటిట్యూడ్ ఉందంటున్నారు. అసలు బేబక్కి యాటిట్యూడ్ ఉండదు, కానీ ఆవిడ ఏం చేసిందంటే యాటిట్యూడ్ ఉంటేనే మనం ఇక్కడ సర్వైవ్ అవ్వగలం అనుకునే ఒక మూడ్లోకి వెళ్ళింది. ఓకే. లేకపోతే షీఈస్ డార్లింగ్ స్వీట్ హార్ట్. అటువంటిది నాకు చపాతీ మొక్క కూడా పెట్టకుండా పిలవకూడదు ఇట్లాంటివన్నీ చేసేసి తను కొంత అంటే ఆడియన్స్ దృష్టిలో ఒక రకమైన బ్యాడ్ ఇది తెచ్చుకుంది. కానీ దానికి ఆవిడకి 100 పోసారు పాపం, ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. మేబీ అదొకటి. ఇక సుమన్ శెట్టి ఆఫ్టర్ లాంగ్ టైమ్ మనం చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళిపోయాడు అనే దానికి సమాధానం కూడా చెప్పాడు. భోజ్పూరిను కన్నడ ఏవో చేస్తున్నాను అని చెప్పారు. బట్ హీ సిమ్స్ టు బి వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ హంబుల్. అటువంటి అతనిలో నుంచి కూడా ఒక వైల్డ్ ఫైర్ బిగ్ బాస్ బయటికి తీసుకొస్తాడా అనేది చూడాలి. సో తర్వాత ఇక సృష్టి
ఈవిడ దగ్గర నుంచి 4-5 పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బయట కనబడుతున్న పర్సనాలిటీ ఏదైతే ఉందో, మరి ఆవిడ పోక్సో కేసులు, లేకపోతే ఇంకా అవి గాంధీ నెహ్రూ గారిని బ్యాస్టర్డ్ అని తిడుతూ పెట్టిన పోస్టులు, ఇవన్నీ కూడా ఆవిడకి ఇక్కడ కొంత ఒక వర్గంలో ఇది ఉంది నెగిటివ్కి. బట్ ఆవిడ రియల్ పర్సనాలిటీ ఏంటి అనేది ఇక్కడ చూడడానికి ఉంది. సో దాన్ని బట్టి ఆవిడ ఇది ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, లైక్ నైనిక, షీ కుడ్ బి ఎన్ అథ్లెటిక్ గేమ్ పార్టిసిపేషన్స్లో కానీ, ఆర్ఎల్స్ అప్పుడే డ్యాన్స్ స్టెప్పులు కూడా మొదలెట్టేశారు అక్కడక్కడ. సో దాంట్లో మనం ఆవిడ యాక్టివ్ పార్టిసిపెంట్గా చూడొచ్చు. బట్ మైండ్ గేమ్స్లో ఈవిడ ఎంతవరకు వెళ్ళదో చూడాలి. ఇక రీతు ఇస్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంటెస్టెంట్. అందరిలో ఏదో ఒక తెచ్చి పెట్టుకునే ఇది కనబడుతూ ఉంటుంది. మనం బిగ్ బాస్లో ఉన్నాం, మనం ఇది చేసేయాలి, యాక్టివ్గా వాళ్ళ ముందు కనబడాలి, ఏదేదో చేసేయాలి అనే ఒక ప్లానింగ్, ఒక స్ట్రాటజీ, ఇలాంటివి ఏమీ లేకుండా ప్లెయిన్గా యాజ్ ఇట్ ఈస్ వాట్ షీ ఈజ్, ఇట్స్ దేర్ రిఫ్లెక్టింగ్. అండ్ షీ ఈజ్ వెరీ ఎనర్జెటిక్, స్మైలింగ్ అండ్ లుక్స్ గుడ్. సో అన్ని రకాలుగా నాకు ఇక్కడ రీతుకి ఎక్కువ మార్కులు దీంట్లో. ఓకే. ఇక అలాగే తనుజ గురించి మనం ఆల్రెడీ, రాము రాథోడ్. సో ఇంకా ఈయన గురించి నేనేమి గట్టిగా చెప్పలేను. మేబీ ధమాకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఏమైనా అప్పుడప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ చూడాలి. ఓకే, రైట్. సో డెఫినెట్గా అన్ని వీక్స్ సర్వైవ్ అవ్వగలరు అనే కంటెస్టెంట్స్ ఎవరు అందులో? ఒక 2-3 పేర్లు చెప్పాలంటే. శ్రీజ, పవన్, కళ్యాణ్. ఐ థింక్ ఆల్ కామనర్స్ తట్టుకొని నిలబడగలరు. ఓకే. దీంట్లో మరి ఎంతమంది గట్టిగా నిలబడగలరు అనేది చూడాలి. ఐ థింక్ భరణి, ఇమాన్యుయల్ కూడా గట్టిగా నిలబడగలరు. సుమన్ శెట్టి చూడడానికి బాగా ఇదిగానే ఉంది, కానీ ఆయన తట్టుకోగలరా డైట్లు లేకపోతే ఇవన్నీ కూడా అనేది ఎక్కడో చిన్న డౌట్. ఓకే. అది ఫస్ట్ ఎలిమినేషన్ అంటే ఇట్స్ టూ ఎర్లీ. బట్ నాకు తెలిసి బిగ్ బాస్ మరి కామన్ మ్యాన్ని ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లో తీసుకోకుండా సెలబ్రిటీస్ని తీసుకుంటాడా అనేది ఒక డౌట్ కూడా ఉంది. ఓన్లీ సెలబ్రిటీస్నే నామినేషన్లోకి తీసుకోవాలి, అట్లా ఏమైనా టాక్టిక్స్ ఏమైనా చేస్తారనే డౌట్ కూడా ఉంది. ఎవరు అంటే ఎలిమినేషన్ ఛాన్సెస్ అంటే సంజన గారు కావచ్చు. ఎందుకంటే మోస్ట్ లైక్లీ ఆవిడ మొత్తం ఫ్యామిలీ అంతా కూడా వదిలేసి వచ్చానంత మనసంతా అక్కడే ఉంది అనే దీంట్లో ఉన్నారు కాబట్టి మేబీ మా దాంట్లో ఫస్ట్ బేబీకి వెళ్ళిపోయినట్టే ఇక్కడ సంజన వెళ్తారా అనేది డౌట్. ఓకే. కామనర్స్లో అయితే ప్రియా. సో మొత్తం నైట్ అంతా చూసారా ప్రోగ్రామ్ అంతా? 24/7 చూడలేదు, బట్ 1 hour. ఈ షార్ట్ ఇక్కడ పడాల్సింది కదా చాలాసార్లు అలా ఈ పంచ్ ఇక్కడ ఈ పంచ్ చేసేవాడిని, మిస్ అయింది అనుకుంటే చూసారా? నేను ఇమాన్యుయల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను ఇటువంటి పంచులు ఏమన్నా. ఓకే. బట్ స్టిల్ ఆల్రెడీ వాళ్ళ ఉన్న ఇవే బయటపడుతున్నాయి తప్ప కొత్తగా సిచ్యువేషనల్గా రావట్లా. ఓకే. ఫైనల్గా ఏంటి మీ రివ్యూ ఏంటి బిగ్ బాస్ సీజన్ 9 మీద? 8 కన్నా బెటర్గా ఉండబోతుంది ఖచ్చితంగా. ఇట్స్ గోయింగ్ టు బి ట్రీట్ ఫర్ ఆడియన్స్ గ్యారంటీగా. అండ్ ట్రీట్ ఫర్ ఆడియన్స్, వెరీ టఫ్ ఫర్ సెలబ్రిటీస్. ఓకే. నార్మల్ పీపుల్ని తీసుకొచ్చి సెలబ్రిటీస్లా కూర్చోబెట్టి సెలబ్రిటీస్ని తీసుకొచ్చి నార్మల్ పీపుల్ కష్టాలు చూపిస్తూ ఒక సామాన్యుడికి కిక్ ఇస్తున్నారు. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ రివ్యూ. చూద్దాం సో ఎట్లా ఉండబోతుంది, ఎవరు ఫైనల్ ఎపిసోడ్ వరకు వెళ్తారు, టాప్ 5 వరకు వెళ్తారు, విన్నర్ అవుతారు, ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు, ఇదంతా చూద్దాం. మీ వెర్షన్ అయితే మీరు చాలా క్లియర్గా చెప్పారు. సో ఎపిసోడ్స్ బట్టి మన రివ్యూ కూడా ఇట్లా కంటిన్యూ చేద్దాం డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.